न झुकदा न बिकदा సిర్ఫ్ లడదా సిపాక్ నహీ బలోచో ద హక్ చంద. ఈ స్లోగన్ ని బలోచ్ ప్రజలు చాలా వాడతారు. దీని అర్థం ఎవరికి తలొగ్గం, ఎవరికి అమ్ముడుపోం, యుద్ధం చేస్తాం. మాకు కావాల్సింది సిపాక్ కాదు, బలోచుల హక్కు. మీర్ యార్ ఖాన్ అని చెప్పి ఈ బలోచ్ మూవ్మెంట్ ఏదైతే చాలా సంవత్సరాలుగా నడుస్తుందో దానికి ప్రస్తుతానికి హెడ్ ఆయన ఒక రెబెల్ లీడర్. రీసెంట్ గా 4-5 రోజుల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మమ్మల్ని మేము ఒక వేరే దేశంలో ప్రకటించేసుకున్నాం, దీని పేరు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని. మీ అందరికి ఒక చిన్న కాంటెక్స్ట్, ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ లో ఈ ఏరియా బలూచిస్తాన్, రైట్? ఇది ఒక ప్రావిన్స్. ఇది ఇలాంటి దేశంలో, అలాంటి ప్రావిన్స్ లో ఏదైనా ఒక ఇన్సర్జెన్సీ వస్తే లోపల నుంచి ఫైట్ ఎలా ఉంటదంటే, ఆర్మీ వచ్చి పడుతుంది, లోపల ఉండే ప్రజలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు, లేదా ఎదిరిస్తున్నారు, లేదా గొరిల్లా వార్ఫేర్ చేస్తున్నారు. దూరం నుంచి ఎక్కడో దాక్కుని ఆ నేల, దాని జియోగ్రఫీ, ఏ చెట్టు ఎక్కడుందో, ఏ పొట్టు ఎక్కడుందో వాళ్ళకి తెలుసు కాబట్టి తుపాకులు గట్ర పట్టుకొని ఎక్కడో దాక్కుని కొడుతుంటారు. ఇది జనరల్ గా జరిగేది. బట్ పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇక్కడ ఇన్సర్జెన్సీ జరుగుతున్నట్లేదు, 2 దేశాలు కొట్టుకుంటున్నట్టున్నాయి, 2 ఆర్మీలు ఫైట్ చేస్తున్నట్టున్నాయి. ఎందుకంటే బలూచ్ వాళ్ళకు కూడా తెలుసు మనకి కరెక్ట్ గా టైం దొరికింది, ఇండియా పాకిస్తాన్ ది చింపేసింది. ప్రపంచం ఎంత డౌన్ ప్లే చేయడానికి చూసినా ట్రేడ్ స్టాక్లు ఎప్పుడు అబద్ధం ఆడవు, వాటి నంబర్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఈ ఫ్రాన్స్ కి సంబంధించిన రఫేల్ జెట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, ఈ ఆపరేషన్స్ అవి చేసినప్పుడు మనం దాన్ని వాడుంటాం. ఇప్పటికీ మన డిఫెన్స్ ఫోర్సులు సెక్యూరిటీ దృష్ట్యా ఏ జెట్స్ వాడేమో అవేం మనకు చెప్పలేదు, కానీ మన దగ్గర రఫేల్స్ అయితే ఉన్నాయి కదా. పాకిస్తాన్ కుల్లబొడిచాం కదా, హై డెఫినిషన్ శాటిలైట్ ఇమేజరీతో చూపించాం కదా ఈగిల్స్ ఐ వ్యూ లో. సో ఎవడెన్ని మాట్లాడినా, CNN ఎన్ని ఆర్టికల్స్ రాసినా, న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థ గానీ, రౌటర్స్ అని ఏదో ఉంది, ఇంకో మీడియా అవుట్లెట్, వీళ్ళందరూ ఏం రాస్తారు? పాకిస్తాన్ కి భయపడంట ఇండియా సీజ్ ఫైర్ మీడియేట్ చేయమని అడిగిందంట US ని. ఒక్కసారి ఆలోచించండి, మీకైనా నమ్మసక్యంగా ఉంది ఇది? ఇంత ఇదిగా రాసినా కూడా ట్రేడ్ ఎక్కడ షేక్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ రఫేల్ జెట్స్ ని తయారు చేసే సంస్థ ఏదైతే ఉందో, డసాన్ ఏవియేషన్ అని, వాటి షేర్ వాల్యూ పెరిగింది. ప్యారలల్ గా మీరు చైనా చూడండి, చైనా డిఫెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పాకిస్తాన్ కి ఇచ్చిన HQ-9 గానీ, అవేవో మిజైల్స్ ఇచ్చారు, అవి గానీ నీచంగా అవి పర్ఫామ్ చేసినందువల్ల మన సుఖాయ్ 30 వెళ్ళి సింపుల్ గా దాన్ని జామ్ చేసేసి విహారయాత్రలకు వెళ్ళినట్టు వెళ్ళొచ్చాయి మన ఫైటర్ జెట్లు. ఈ విషయం చైనా కూడా తెలుసు, అందుకే S-400 రష్యా నుంచి తెచ్చుకొని పెట్టుకుంది. చైనా సొంతంగా తయారు చేసిన HQ-9 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ఎందుకంటే సొంత టెక్నాలజీ మీద చైనా కూడా అంత నమ్మకం లేదు. ఇప్పుడు S-500 ఏదైతే ఉందో న్యూయెస్ట్ టెక్నాలజీ అది, దాన్ని కూడా రేపు ఎక్వైర్ చేసుకుంటా చూడండి చైనా. ఎనీవేస్, మీర్ యార్ బలోచ్ దగ్గరికి వస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు, మేము 51 లొకేషన్లు పట్టుకొని 71 దాడులు చేసాం మేము. ఇట్స్ హై టైం ఇండియా మమ్మల్ని రికగ్నైజ్ చేయాలి ఒక రిపబ్లిక్ లాగా. మా హై కమిషన్ ఢిల్లీలో పెట్టండి, మీరు మమ్మల్ని ఒక దేశంలో ఐడెంటిఫై చేసేయండి. మీరు చేస్తే US కూడా చేస్తుంది, అండ్ UN ని కూడా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ మమ్మల్ని ఎలా అయితే అనగదొక్కిందో గత కొన్ని దశాబ్దాలుగా, దాని ఫోర్ ఫ్రంట్ లో పట్టరండి. ఇక్కడ ఒక విషయం మీరు అందరూ జాగ్రత్తగా గమనించాలి. సిచ్యువేషన్ ఎంత సెన్సిటివ్ గా ఉన్నా, ఎమోషనల్ గా ఉన్నా కూడా ఇండియా టక్కని ఇంపల్సివ్ డెసిషన్ తీసుకునే సమయం కాదు. మనకి ఇప్పుడు సర్ఫేస్ లెవెల్ వచ్చే థాట్ ఏంటి? బలూచిస్తాన్ మనం ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఇస్తే, ఆల్రెడీ చతికిలు పడిపోయి నేల నాకేసిన పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఎంత ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వాళ్ళు చేసినా కూడా, ప్రపంచం అంతా పాకిస్తాన్ వెనకాల నిలబడ్డా కూడా సీట్ చిరిగిపోయింది. నిర్దాక్షణంగా ఫ్యూజ్ బీకేసాం మనం. ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు, తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ బలూచులకు హెల్ప్ చేస్తే బెటరే కదా అని అంటే, మీరు చైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. చైనా మన మీద ఎన్ని పన్నాగాలంటే అన్ని పన్నాగాలు పన్నుతుంది. మన కాశ్మీర్ లో, మన భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ లో ఏదైతే భూమిని పాకిస్తాన్ ఆక్రమించుకుని ఉందో, దాని మీద సిపెక్ పట్టుకెళ్తుంది, రైల్ రోడ్లు వేస్తుంది. అక్కడ చైనాలో అదేదో ప్లేస్ ఉంది, అక్కడ నుంచి గ్వాదర్ వరకు. ఇక్కడ బలూచిస్తాన్ లో గ్వాదర్ పోర్ట్ ఉంది, మీకు ఇక్కడ మ్యాప్ లో కనబడుతుంది, జాగ్రత్తగా చూడండి. ఇంత పెద్ద ల్యాండ్ గుండా ఇండియాతో కంపీట్ చేద్దామని, ఇంకా బిజినెస్ పెంచేద్దామని సిపెక్ అని చేస్తుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాని ఫుల్ నేమ్. బట్ ఇక్కడ పాకిస్తాన్ కూరలో కరేపాకు. ఇది $60 బిలియన్ ప్రాజెక్ట్. ఇది నామకే వాస్తే పాకిస్తాన్ 49% ఇస్తారేమో గానీ, ఓవరాల్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చైనాకే ఉంటుంది. చైనాకి డబ్బు కన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? పేరు, పలుకుబడి. నా స్థావరం ప్రపంచం అంతా ఉండాలనుకుంటుంది. అలాగే శ్రీలంకలో కొట్టింది, పాకిస్తాన్ లో కడుతుంది. సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి కదా, మీరు నమ్మరు, అమెరికాని దాటేసింది వాళ్ళతో ట్రేడ్ విషయంలో. ఇవాళ చైనాకి ఎక్కువ సేవ్ ఉంది, అదే వెస్ట్ లో కూడా. ఆ రేంజ్ లో ఆజుమాక్షన్ చలాయించాలనుకుంటుంది చైనా. ఇండియాకి ఆ విషయం తెలుసు, అయినప్పటికీ తైవాన్ హై కమిషన్ ఇండియాలో లేదు. ఒక ఆఫీస్ కట్టాం, బట్ మనం డైరెక్ట్ గా ఎదురీదట్లేదు చైనాకి. అలాగే బలూచిస్తాన్ కూడా, మీరు వాళ్ళు ప్రకటించుకున్న మ్యాప్ మీరు జాగ్రత్తగా చూస్తే, అందులో కొంత భాగం ఇరాన్ ఉంది, కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. సో ఇదే బలూచిస్తాన్ మనం బహిరంగంగా ఇవాళ సపోర్ట్ ఇస్తే, పాకిస్తాన్ కి మాత్రమే అడ్డంగా నిలబడుతున్నట్టు కాదు, కొంచెం ఇరాన్ కి, కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కూడా. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే, దిస్ ఎంటైర్ కోర్స్ ఆఫ్ బలూచిస్తాన్. ఇవాళ బలూచిస్తాన్ ఇలా ఉండడానికి కారణం ఏంటి? ముఖ్యంగా 1887 లో మనం ఫస్ట్ టైం ఈ పేరు విన్నాం, బ్రిటిష్ బలూచిస్తాన్ అనే పేరుతో. ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఏం జరిగింది, ఏం మారింది? బలూచిస్తాన్ లో ప్రజలు మన భారతీయులంటే ఇంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు? ఒక ఫోటో కూడా చాలా వైరల్ వెళ్తుంది, ఈ మీర్ యార్ బలూచ్ గారిదే. ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ లో పెట్టుకున్నారు, అదే X లో. నేను కూడా X లో కీప్ ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రపంచం అంతా ఏం నడుస్తుంది అని, ముఖ్యంగా జియో పొలిటికల్ గా. అఫ్ కోర్స్ అఫీషియల్ గా లేను నేను, ఈ నాలెడ్జ్ ఇన్పుట్ కోసం ఉన్నాను అక్కడ. అన్అఫీషియల్ గానే అక్కడ ఆయన షేర్ చేసే పోస్టులు గానీ, ఇండియా పట్ల ఆయన చూపించే ప్రేమను గానీ, ఈ బలూచిస్తాన్ స్ట్రగుల్ గురించి మనం మాట్లాడే ముందు, పాకిస్తాన్ మన మీద చేస్తున్న ఈ ప్రాపగెండా వార్, ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ని ఇండియా ఎలా తట్టుకుంది, వాటి గురించి మనం మాట్లాడే ముందు ఈ పోస్టుల కొంచెం మనం డిస్కస్ చేద్దాం. మీ కాంటెక్స్ట్ మొత్తం అర్థమైపోద్ది. ఒక్కొక్కటి చదువుతాం, జాగ్రత్తగా వినండి. ఈ పోస్ట్ మీరు ఒకసారి వినండి. ఉగ్రవాదపు పాకిస్తాన్ అంతవే రోజు చాలా దగ్గరలో ఉంది. మా ఎంబసీ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీలో మీరు పెట్టండి అని డైరెక్ట్ గా అడుగుతున్నారు. అండ్ వన్ మోర్
మోర్ థింగ్, యుఎన్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మేము పాస్పోర్ట్లు కొట్టించుకుంటాం, మా కరెన్సీ ప్రింట్ కొట్టించుకుంటాం, దానికి చాలా డబ్బులు అవసరం ఉంది. అగైన్ చెప్తున్నాను కదా, వాళ్ళ దేశాన్ని ప్రస్తుతానికి ఎలా నడుపుతారో మనకు తెలియదు. సో మ్యాప్ వాళ్ళు కొంచెం కరెక్ట్ చేసుకుని ఓన్లీ పాకిస్తాన్ వరకు వాళ్ళు తీసుకోగలిగితే ఇండియాకు స్ట్రాంగ్ ఫుటింగ్ ఉంది. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ఆక్యుపై చేసుకుని ఉందో ఇవాళకి వాళ్ళని బయటికి తరిమి కొట్టడానికి మెడ పట్టుకొని మీరు మీ పీస్ మేకర్స్ ని పంపియండి అని అంటారు ఇక్కడ. ప్లస్ ఇంకా రాస్తారు, నరేంద్ర మోదీ గారి స్పీచ్ విని స్పెషల్ వీడియోలు అవన్నీ చేపించి అవి షేర్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి భారతీయులు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియా మీద ఎందుకంత ప్రేమ ఉందో దాని గురించి డిస్కస్ చేయడానికి ఇంకో వీడియో సెపరేట్ గా చేయాలి. బట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవన్నీ రీషేర్ చేయడం నాకు ఒక పోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు కలాత్ స్టేట్ అని అప్పట్లో ఉండేది, పాకిస్తాన్ లో కలపలేదు. ఈ బలూచిస్తాన్ అప్పుడు అలా పిలిచేవాళ్ళు. ఒక హిందూ ఫ్రెండ్ బలూచ్ వ్యక్తికి ఉంటే తన ఇల్లు అక్కడ ఉండి తాళం అది వేసి ఇండియాకి వచ్చేయాల్సి వస్తే ఇవాళకి వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఉన్నారు. అగైన్ ఇంత ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఐ హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇండియా ఏది రష్ చేసి డెసిషన్ తీసుకోదు. ఎందుకంటే జియో పొలిటికల్ గా చాలా పెద్ద ప్లేయర్ ఇండియా. ఆచి తూచే డెసిషన్ తీసుకుంటుంది ఈ బలూచిస్తాన్ మీద. బట్ వాళ్ళైతే ఒక రిపబ్లిక్ లాగా ఒక సెపరేట్ దేశంలా ప్రకటించేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటి జియో పొలిటిక్స్ లో ఇటు ఇరాన్ గానీ అటు ఆఫ్ఘనిస్తాన్ గానీ కౌంటర్ చేయాలన్నా స్ట్రాటజిక్ ఒక దేశం అక్కడ ఉండాలన్నా బలూచిస్తాన్ అక్కడ ఉండడం అమెరికా కూడా హెల్ప్ అవుతుంది. సో లెటెస్ట్ అమెరికా ఏం డెసిషన్ తీసుకుంటుందో. బట్ మన భారతదేశం సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకు ముందు ఇంపార్టెంట్ కాబట్టి ఈ బలూచుల గురించి మనం ఎటువంటి అభిప్రాయాన్ని మనం తెచ్చుకుందామన్నా వాళ్ళ చరిత్ర మొత్తం మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇవాళ చరిత్ర కాదు, ఇది కొన్ని సెంచరీస్ బ్యాక్ వెళ్తుంది. అంత దూరం వెళ్ళకపోయినా మొహమ్మద్ అలీ జిన్నా చాలా పెద్ద రోల్ ప్లే చేశాడు ఇందులో. ఆయన చేసినంత బిట్రేల్ ఈ బలూచులకి ఎవరు చేసి ఉండరు. అలాంటి వెన్నుపోటు కాదు అది. అందరికీ అర్థమయ్యేలా నేనేం చేస్తానంటే వీళ్ళ స్ట్రగుల్ లో కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ని తీసుకొని అందరికీ అర్థమయ్యే భాషలో లెటెస్ట్ డిస్కస్. అండ్ ఆల్సో దీనివల్ల మన ఇండియాకి వచ్చే పర్యవసానాలు ఏంటి, ఇండియా ఏ స్టాండ్స్ లో ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి వీడియోస్ దట్ బ్రింగ్ అబౌట్ అ చేంజ్ అండ్ మన చుట్టూ జరిగేవి, అవి లోకల్ అవనివ్వండి, నేషనల్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ అవనివ్వండి, అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరందరూ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నిర్మోహమాటంగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఒక రెగ్యులర్ ఇండియన్ సిటిజన్ కి బలూచిస్తాన్ అనే పేరు ఇండియా పాకిస్తాన్ టెన్షన్ కాంబాట్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ ఒక 1 month ముందే మనకు వినబడింది. March 11th జాఫర్ ఎక్స్ప్రెస్, నేను కూడా వీడియో చేశాను దీని గురించి. క్వెటా నుంచి పేషావర్ వెళ్తున్న ఒక ట్రైన్, దాన్ని మధ్యలో ఆపేసి చాలా హడావుడి జరిగింది. ఆ టైంలో చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచిస్తాన్ రెబల్ లీడర్స్ మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మా నేలని చీల్చి మా మినరల్స్ ని లాగేసి చైనాకి 50% ఇచ్చి మాకు 2% ఇస్తున్నారు, ఇదేం న్యాయం ఇది అని కడుపులో ఉండే ఉక్రోషంతో ఆ రోజు జాఫర్ ఎక్స్ప్రెస్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. పాకిస్తాన్ గవర్నమెంట్ 60 మందిని చంపారని చెప్పి షేబాజ్ షరీఫ్ గవర్నమెంట్ చెప్పింది. కానీ వాళ్ళు చెప్పే మాటల్లో ఎన్ని నిజాలు ఉంటాయో, వాళ్ళ వెనకాతల బట్టలన్నీ చిరిగిపోయినా నీట్ గా మొహానికి పౌడర్ కొట్టుకొని వచ్చే స్పీచ్లు ఎలా ఇస్తారో మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఇండియా పాకిస్తాన్ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ అని మనం అన్నా, సీజ్ ఫైర్ అని ట్రంప్ అన్నా, వెంటనే బయటకు వచ్చేసి ఒక ఆనందం మేము గెలిచేసామని చెప్పేసుకొని షాహిద్ అఫ్రీది ర్యాలీలు చేసి చేయాలి, తప్పదు, లేకపోతే మ్యూటినీ వస్తుంది, లోపల ఒక ప్లెబిసైడ్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ కూలిపోతుంది. అలాగే డౌన్ ప్లే చేసింది జాఫర్ ఎక్స్ప్రెస్ దగ్గర కూడా. బట్ బిఎల్ఏ వాళ్ళు నిర్మోహమాటంగా నిష్ఠూరంగా బయటకు వచ్చి, ఆర్మీ వాళ్ళు 50 మంది చనిపోయారు, అది కాకుండా ఎవరైతే చనిపోయారో దాని లెక్క చాలా ఎక్కువ ఉంది. ఆ స్ట్రెచర్ లో బయటకు వెళ్తున్నప్పుడే మనకు కనబడ్డాయి, కొన్ని వందల్లో బయటకు వెళ్ళాయి. సారీ, అంత నష్టం వాళ్ళు క్రియేట్ చేశారు పాకిస్తాన్. ఆడవాళ్ళని పిల్లల్ని బయటకు వెళ్ళిపోమని, బలూచ్ ప్రజల్ని కూడా బయటకు తోసేసి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళని అణగదొక్కుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నారు. అది కరెక్టా కాదా పక్కన పెడితే, అంత కోపం వాళ్ళకి పాకిస్తాన్ మీద ఎందుకు ఉంది, అదే దేశంలో ఉండేవాళ్ళు కదా అనే డౌట్ మీకు వస్తే, అట్లీస్ట్ మనం 1887 వరకైనా వెనక్కి వెళ్ళాలి. మనం ఫస్ట్ టైం ఒక పేరు అప్పుడు విన్నాం, బ్రిటిష్ బలూచిస్తాన్ అని. దీనికి కారణం ఏంటి, అప్పట్లో యూనిఫైడ్ ఇండియా ఉండేది. రష్యా ఏదైతే ఉందో అప్పుడు సోవియట్ యూనియన్ స్లోగా దాని ఆజమాయిషిని చలాయించుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దాకా ఎక్కడొచ్చేస్తుంది. అప్పటి బ్రిటిష్ కి సోవియట్ యూనియన్ కి నెక్ టు నెక్ ఉండేది. సో మన బార్డర్ దగ్గర వాళ్ళ ఆజమాయిషి ఉంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ దాకా వాళ్ళు వచ్చేస్తే మనకి కుదరదని చెప్పి అక్కడ మనం కొంచెం స్ట్రాంగ్ గా ఏదైనా చెయ్యాలి అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక రాజ్యంలో అయితే ఏం లేదు, కానీ ఫ్రంటియర్స్ లో పెట్టుకొని ఈ బలూచ్లు ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ పేరు బలూచ్లు కూడా కాదు, ఖాన్ ఆఫ్ కలాత్ అని పిలుచుకొని అప్పట్లో ఆ రీజియన్ మొత్తాన్ని కలాత్ రీజియన్ అని పిలుచుకునేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు గుంటనక్క తెలివితేటలు వాడు ఇక్కడ ఏం చేశారు, ఆ కలాత్ లో కొంత భాగం తీసుకొని ఆ బార్డర్ దగ్గర ఏదైతే వస్తుందో దాన్ని వీళ్ళ దగ్గర వాళ్ళు లీజ్ చేసి మిగిలిన రీజియన్ ని వాళ్ళనే రూల్ చేసుకోమని వాళ్ళకి డబ్బులు రిసోర్సులు గట్రా ఇచ్చి అక్కడ డిఫెన్స్ ను కొంచెం స్ట్రాంగ్ చేసి వీళ్ళు ఏదైతే లీజుకి తీసుకున్నారో ఆ నేల పేరు బ్రిటిష్ బలూచిస్తాన్ అని పెట్టుకున్నారు. మనకి ఫస్ట్ టైం ఆ పేరు వినబడింది అప్పుడే. ఈ కలాత్ ప్రావిన్స్ అని రూల్ చేస్తున్న వ్యక్తి పేరు మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఆయన తమ్ముడు ప్రిన్స్ అబ్దుల్ కరీం. వీళ్ళిద్దరు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద చరిత్ర ఇది, బట్ అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. కొంచెం మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మన పార్టీషన్ జరిగే టైం, బ్రిటిష్ వాడు మనకి హిస్టారిక్ గా అన్యాయం చేసిన టైం ఇది. మన వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కొట్టుకొని పాలిటిక్స్ బీభత్సంగా జరిగి వాళ్ళని అపీస్ చేస్తే తప్పితే స్వతంత్రం రాని టైం. ఇక్కడ ముగ్గురు పేర్లు మన అందరికీ తెలుసు, జవహర్ లాల్ నెహ్రూ గారు, మొహమ్మద్ అలీ జిన్నా,
లార్డ్ మౌంట్ బ్యాటన్. వీళ్ళు ముగ్గురు కలిసి ల్యాండ్ లో గట్రా చూసుకొని ఏది ఎక్కడ పార్టీషన్ చేద్దాం అదంతా డిసైడ్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని వచ్చేసింది. పైన కశ్మీర్ లో ఇష్యూ క్రియేట్ చేయబోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి. ఆ టైం మొత్తాన్ని కండెన్స్ చేసి చెప్తున్నా మీకు. ఇక్కడ మొహమ్మద్ అలీ జిన్నా తన కుళ్ళు తెలివితేటలన్నీ వాడి ఒక ఐడియా తెచ్చుకున్నాడు. అదేంటది? కలాత్ అనే రీజన్ ససేమిరా వాళ్ళు ఇవ్వనంటున్నారు ఇండియాకి. మనం ఇప్పుడే గానీ దాడి చేస్తే వాళ్ళు భయపడి ఇండియాకి వెళ్తే ఇవాళ కశ్మీర్ లాంటి సిచ్యువేషన్ అక్కడ బలూచిస్తాన్ దగ్గర అదే కలాత్ దగ్గర ఉండేది. సో ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి? మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఆ ఖాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి లేదు మీరు సెపరేట్ గా ఉండండి, మాతో కలవద్దు, మీకు నా కంప్లీట్ సపోర్ట్ ఉంటది అని మాయ మాటలు చెప్పి నమ్మించి మభ్యపెట్టి సంతకాలు ట్రీటీలు గట్రా సైన్ చేసుకున్నారు. నేను చెప్తున్నాను కదా, నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం అంటూ ఎవరైనా ఉంటే అది మొహమ్మద్ అలీ జిన్నానే. ఒళ్ళంతా విషయమే. ఈ మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఖాన్ ఆఫ్ కలాత్, ఆయన మొహమ్మద్ అలీ జిన్నాని ఎంత నమ్మాడంటే లీగల్ అడ్వైజర్ గా పెట్టుకొని మరి పక్కన కూర్చోబెట్టుకొని ఈ బ్రిటిష్ వాళ్ళతో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి సంతకాలు అవి చేపించుకొని ఒక సెపరేట్ ఎంటిటీలో పెట్టేసుకున్నాడు, ఒక ప్రిన్స్లీ స్టేట్ లో అనుకోండి. ఇది జరిగిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే బలూచిస్తాన్ అవ్వబోతుందో చాలా ఇష్యూస్ 1 by 1 రావడం మొదలుపెట్టినాయి. ముందుగా ఈ చుట్టుపక్కల ఏరియాలు ఏవైతే ఉంటాయో కలాత్ చుట్టుపక్కల మ్యాప్ లో మీకు కనబడుతుంది క్లియర్ గా, లాస్ బేలా అని, మకరన్ అని, ఖారన్ అని వాళ్ళందరితో పన్నాగం పన్ని ఇదే జిన్నా అప్పటికప్పుడు ఏదో ఒక ఓటింగ్ సిస్టమ్ లో ఏదో పెట్టేసి ఈ 3 ప్రావిన్స్ ని వెస్ట్ పాకిస్తాన్ లో కలిపేసుకున్నారు. కలాత్ అలా మిగిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రూట్ ఫోర్స్ ని పంపించి దాన్ని లాగేసుకుందాం ట్రై చేశారు. ఈ ఖాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఉన్నారో వెంటనే యూకే వెళ్ళాడు హెల్ప్ కోసం, వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఇండియా వచ్చాడు, అప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఇండియా ఆల్సో కుడెంట్ హెల్ప్. చివరికి March 27 ఆయన ఒక సంతకం పెట్టాడు, ఒక యాక్సెషన్ ఫోర్స్ మీద తుపాకీ తల మీద పెడితే ఎవరు సంతకం పెట్టరు చెప్పండి? సో ఈ కలాత్ ని కూడా మీరు కలిపేసుకోండి అని పాకిస్తాన్ లో కలిపేస్తే ఈ 4 ప్రావిన్స్ ని కలిపేసి దాని పేరు బలూచిస్తాన్ ప్రావిన్స్ అని పెట్టి అది వెస్ట్ పాకిస్తాన్ లో భాగం అయింది. అలా అయింది బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక భాగం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అంతకన్నా ముందు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ నేల వాళ్ళకి తెలుసు, ఆ నేల వాళ్ళకి తల్లి లాంటిది. వాళ్ళు కూడా ముస్లింలే. ఏదైతే ఒక ఇస్లామిక్ స్టేట్ కావాలని పాకిస్తాన్ అనుకుందో అలాంటి ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ మీద బ్రూట్ ఫోర్స్ ని వాడింది. ఇన్ఫాక్ట్ ఆయన తమ్ముడు అబ్దుల్ కరీం అని ఇందాక చెప్పాను కదా, ఆయన వెంటనే రెబెల్ చేశాడు. ఒక 100-150 మందిని పట్టుకెళ్లి గొడవలవి గొరిల్లా వార్ఫేర్ అదే చేసేవాడు. దాన్ని గొరిల్లా అంటారా నాకు తెలియదు, దాన్ని ఏమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. ఈ ఆర్మీ వాళ్ళు వెళ్ళి ఇదంతా 1940s 50s ఆ టైంలో జరుగుతుంది అనుకోండి, చూచాయిగా మీరు దిగండి, మేమేం చెయ్యం, ఖురాన్ మీద ఒట్టేస్తున్నాం అంటే వాళ్ళు నమ్మారు దాన్ని. ఎందుకంటే ఇస్లాంలో ఖురాన్ కన్నా పవిత్రంగా ఏం ఉండదు. వీళ్ళు నమ్మి కిందకు వస్తే అబ్దుల్ కరీం వీళ్ళంతా ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నమ్మక ద్రోహం చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఒక 10 సంవత్సరాల శిక్ష పెట్టారు. 10 years తర్వాత 1 unit పాలసీ అని ఒక తలకు మాసిన బుర్తకు పాలసీ అని ఒకటి తెచ్చారు. ఇదే పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ పంజాబ్లు ఉన్నారు, దానికి ఒక సెపరేట్ చరిత్ర ఉంది. పష్తూన్లు, సింధులు ఉన్నారు, బలూచ్లు ఉన్నారు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఒక్కటే ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ పేరు వెస్ట్ పాకిస్తాన్. వీళ్ళ చరిత్రకి మాకు సంబంధం లేదు అనేది 1 unit పాలసీ. ఇండిజినియస్ ఆచారాలని కల్చర్స్ ని ఎవరైనా చెరిపేద్దాం అనుకుంటే దానికి నేను ఎప్పుడు విరుద్ధంగా ఉంటా. అప్పుడు వచ్చాడు ఒక అతను 1958 లో, నవాబ్ నౌరోజ్ ఖాన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక కమ్యూనిటీ వాళ్ళ రైట్స్ కోసం యుద్ధం చేయాలన్నా, వాళ్ళ కోసం వాళ్ళు నిలబడాలన్నా వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ని ముందు పంపిస్తారు. సెకండ్ లైన్ లో పొలిటీషియన్స్ ఉంటారు. ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు లాస్ట్ లో కూర్చొని చూస్తుంటారు. బట్ బలూచులు మాత్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సరి సమానంగా నిలబడి ఫైట్ చేస్తారు. అలాంటి వ్యక్తి నౌరోజ్ అలీ ఖాన్. 1958 లో రైజ్ అయిన వ్యక్తి. మళ్ళీ అదే 1959 లో అదే ఆర్మీ వచ్చి, అదే పొలిటీషియన్స్ వచ్చి, పాకిస్తాన్ ఆర్మీ లేదా పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ అబద్ధం మీద పుట్టిన దేశం అది. వాళ్ళు మాట మీద ఎందుకు నిలబడతారు? అదే ఖురాన్ మీద ఒట్టేసి మీరు తగ్గండి, మా దగ్గర రండి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మనం మాట్లాడదాం అని పిలిపించుకొని ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మళ్ళీ ఈ నౌరోజ్ అలీ ఖాన్ ని ఆయన అనుచరుల్ని తర్వాత ఎన్నో దశాబ్దాల దాకా ఫైట్ చేస్తే తప్పితే ఆ 1 unit పాలసీ వెనక్కి వెళ్ళలేదు, వెనక్కి తగ్గలేదు. మీరు ఒక విషయం గమనించాలి, వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి దశాబ్దం స్ట్రాంగ్ అవుతున్నారు. వీళ్ళ కాజ్, వీళ్ళ చరిత్ర, వీళ్ళ కల్చర్ ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? ప్రతి జనరేషన్ కి కోపం పెరుగుతుంది. మా తాతల్ని చంపేశారు, మా కల్చర్ ని పూర్తి చేద్దాం అని చూస్తున్నారనే కోపం ఉంటది కదా, అదొక రెబెలియన్ లా మారుతూ వచ్చింది. కాకపోతే అంతా డిస్పర్స్ అయితే ఉండేది. ఇక్కడో 100 మంది, అక్కడో 100 మంది అలా ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి వాళ్ళ నేల గాని, ఎక్కడ ఏ పుట్ట ఏ గుట్ట ఉందో, ఏ చెట్టు ఉందో, ఏ రెమ్మ దగ్గర నిలబడితే మనం వాళ్ళకి కనబడడం అన్ని వాళ్ళకి తెలుసు. ఆ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ పాకిస్తాన్ కి లేదు. ఇన్ఫాక్ట్ బలూచ్లు మన ఇండియాని మొన్న పిలిచినప్పుడు కూడా వాళ్ళు రాసిన లెటర్ లో ఆ మాట ఉంది, మాకు ఈ అడ్వాంటేజ్ ఉంది, మాతో కలిసి పోరాడండి అని పిలిచారు. తర్వాత 1 unit పాలసీ పీకేశారులేండి. నితీష్ రాజ్పుత్ గారని ఈ పర్టికులర్ బలూచిస్తాన్ ఇష్యూ మీద ఆయన హిందీలో ఆయన చాలా మంచి వీడియో చేశారు. ఆయన మీలో ఎవరికైనా హిందీ తెలిస్తే ఖచ్చితంగా ఐ వుడ్ రికమెండ్ ఇట్, గో చెక్అవుట్ హిస్ వీడియో. బట్ ఎప్పుడైతే 2000 సంవత్సరం వచ్చిందో లేదు, లాభం లేదు, వీళ్ళు మనల్ని చెరిపేస్తారు, వీళ్ళు మన గురించి ప్రపంచం కూడా మాట్లాడలేదు. మీరు గమనించండి, వోక్ యాక్టివిస్టులు గానీ హార్వర్డ్ లో లేదా అమెరికన్ యూనివర్సిటీస్ లో, యూరోప్ లో పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి, యాంటీ ఇజ్రాయెల్ స్లోగన్స్ వేస్తారు, వీళ్ళు ఫ్రీ ప్యాలెస్టైన్ అంటారు. మరి అదే విషయం బలూచిస్తాన్ లో జరిగితే అదే నోర్లు ఎందుకు లేవట్లేదు? అలా నెరేటివ్ లో కూర్చోట్లేదనా? వీళ్ళ బాధలు కనబట్లేదా? అంటే వీళ్ళు అనేస్తే పాకిస్తాన్ వాళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది, పాకిస్తాన్ వాళ్ళు తప్పు చేసినట్టయితే మన ప్యాలెస్టైన్ కాస్ట్ డైల్యూట్ అయిపోతుంది, హమాస్ ని మనం ఇన్సర్జెంట్ గ్రూప్ అని పిలవలేం, మిలిటెంట్స్ అని పిలవలేం, దట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్ అని చెప్పి అనలేం మనం అని అనుకొని వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ కోసం వీళ్ళని సైడ్ లైన్ చేస్తూ వచ్చారు. ఇలాంటి ఇండిజినియస్ కమ్యూనిటీ సైడ్ లైన్ అయిపోతే రేపు వాళ్ళంటూ ఉండాలి కదా, కథలు చెప్పాలన్నా, జనరేషన్స్ కి వెళ్ళాలన్నా. సో లేదు, మనందరం కలవాలి అని చెప్పి స్టార్ట్ చేసిందే ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ.
ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే ఒక దేశపు సైన్యం ఎలా ఉంటుందో అలా ఆపరేట్ చేసేలాగా, అంత ఆర్గనైజ్డ్ గా ఉండేలాగా, అట్లీస్ట్ అలా ఆస్పైర్ చేసేలాగా వీళ్ళు రెడీ అయ్యారు. నవాబ్ అఖ్తర్ బుక్తి అని చెప్పి ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ లీడర్ ఆయన 2008 లో ఆయన చంపేశారు. తర్వాత స్ట్రాటజిక్ గా ఇన్సర్జెన్సీ చేస్తూనే వచ్చారు. నేను చెప్తున్నాను కదా, 51 లొకేషన్స్ లో 71 దాడులు మేము చేసాం అని ఒక లెటర్ పట్టుకొని వాళ్ళే ముందుకు వచ్చారు. మనందరికీ బాగా తెలిసి స్ట్రాంగ్ గా మన మెమరీలో ఉండేది ఏంటి? జాఫర్ ఎక్స్ప్రెస్. ఇన్ఫాక్ట్ ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ కి పెహల్గామ్ కి కూడా లింక్ ఉంది అని చెప్పి చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు? ఎప్పుడైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ఇంత ఆర్గనైజ్డ్ గా జరిగిందో, వాళ్ళ నేల మీద ఒక ఇన్సర్జెంట్ గ్రూప్, ఒక రెబెల్ గ్రూప్ వచ్చి ఇంత ఆర్కెస్ట్రేటెడ్ గా ఒక ట్రైన్ నెల ఆపేశారు. ట్రైన్ ని వాళ్ళ ఆధీనంలో ఎలా తెచ్చుకున్నారు? 450 మంది ఉన్న ట్రైన్ అది. ఆ పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా ఎవరికి ఏది నోటికి వస్తే అది మాట్లాడాడు. భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్ అనే దేశానికి కూడా ఆ విధంగా ఇండైరెక్ట్ గా వెళ్ళి ఎప్పుడు దాడి చేయదు. వాళ్ళు మన అజిత్ దోవాల్ గారిని అంటారు, బలోచ్ లిబరేషన్ ఆర్మీకి అజిత్ దోవాల్ గారికి సంబంధం ఉందని ఆయన ఇందులోకి లాగేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా గురించి మాట్లాడడం, స్టేజ్లకి ఏది పడితే అది వాగడం, అసీం మునీర్ స్పీచ్ దాని తర్వాతే అయ్యింది. మీరు చైన్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. జాఫర్ ఎక్స్ప్రెస్ May 11th అయింది. ఏప్రిల్ బిగినింగ్ లో ఎప్పుడో ఈ అసీం మునీర్ వచ్చి మాట్లాడాడు. హిందూస్ మేము ఒకటి కాదు, 2 నేషన్ థియరీ. మన ఫోర్ ఫాదర్స్ దేని మీద ఈ ఫౌండేషన్ వేశారు? ఏ ఫౌండేషన్ అది? రక్తం మీద వేసిన ఫౌండేషన్ అది. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. మొహమ్మద్ అలీ జిన్నా లాంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేసి వేసిన ఫౌండేషన్ అది. ఏ ఒక్కడో మీతో వస్తారనుకోలేదు. మీరు ఇవాళ ఉగ్రవాదుల చెప్పు చేతల్లో మీరు నడుస్తున్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు లేకపోతే మీ దేశం ముక్కలైపోతుంది, బాల్కనైజ్ అయిపోతుంది. నిన్నే మాట్లాడుకున్నాను దీని గురించి. ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అయిపోయి 4-5 దేశాలు వచ్చే టైం ఇది. పాకిస్తాన్ అనే పేరు వినబడదు ఆ ఉగ్రవాదులకు మీరు సపోర్ట్ చేయకపోతే. టీఆర్ఎఫ్ ని మీరు వెనకేసుకొస్తారా? మీరు సంబంధం లేదంటారా? ఒసామా బిన్ లాడెన్ మాకు ఎక్కడున్నాడో తెలియదు అంటారా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు మీరు? కింద బ్యాక్ పాకెట్ లో పెట్టుకున్నారా? పియర్ మోగన్ అనే వ్యక్తి మీరు బైనాక్యులర్ చేసుకొని చూస్తే కనబడతాడు మీకు. మా దేశంలో లేడని చెప్పి అంత నిర్లజ్జత ఎలా అంటారు మీరు అని అడుగుతున్నాడు ఆయన. అలాంటి దేశం మీద, అలాంటి దేశం నుంచి సెపరేట్ అవుతాం అని బలోచిస్తాను అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు ఇవాళ ఇండియాని ప్యాండర్ చేయొచ్చు, బట్ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళ దేశం ఫస్ట్ ఉండాలి. మన ఫ్లైట్ ఎక్కిగానే ఒక మాట అంటారు కదా, ముందు ఆక్సిజన్ మాస్క్ ఏదైతే ఉందో మనం పెట్టుకోవాలి, తర్వాత పక్కనోడికి పెట్టాలి. సో ఏ గేమ్ అయినా మనం స్ట్రాటజిక్ గా ఆడాలి. అది హై కమిషన్ పెట్టడమైనా టైం చూసుకొని పెట్టాలి. ఎప్పుడు పెట్టాలో కూడా భారతదేశానికి తెలుసు. నేను పెట్టొద్దు అనట్లేదు, ఎవరు పెట్టొద్దని చెప్పరు. బట్ అట్ ద రైట్ టైం గ్లోబల్ ఐబాల్స్ మన మీద పడకుండా, ఒకవేళ పడినా కూడా చాలా స్ట్రాటజిక్ గా గేమ్ ఆడుతూ, ఈ జియో పాలిటిక్స్ అనే చెస్ గేమ్ లో, అది కూడా ఇద్దరు ఆడే చెస్ కాదు ఇది. ఒకవైపు చైనా వాడు కూర్చుంటాడు, ఒకవైపు అమెరికా ఉంది, ఒకవైపు రష్యా ఉంది, ఒకవైపు ఇండియా ఉంది. ఇలా సూపర్ పవర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని, నేను ఇండియన్ సూపర్ పవర్ అని ఎందుకంటానంటే, లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. జీడీపీలో మనం వెనకబడి ఉన్నాం, కరప్షన్ ఉంది, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. కానీ మిలిటరీ కేపబిలిటీస్ లో వీఆర్ ఏ సూపర్ పవర్, వీఆర్ బ్యాటిల్ టెస్టెడ్. అండ్ పాకిస్తాన్ ని బహిరంగంగా ఎలా కొట్టామంటే బయటికి కూడా చెప్పుకోవట్లేదు. వాళ్ళకి చిప్పులు దొబ్బేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అమృత్సర్ ని మేము కొట్టలే ఉంటాడు, నెక్స్ట్ డే ఆయనే వచ్చి మేమే కొట్టే ఉంటాడు. ఈ ఐజీ డిఎస్పీఆర్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి ఉన్నారు. చెప్తున్నాను కదా, నెరేటివ్స్ తెగ రన్ చేయడానికి చూశారు. ఒకవైపు అమెరికా నుంచి ఈ సిఎన్ఎన్ గానీ, న్యూయార్క్ టైమ్స్ గానీ, బ్లూమ్స్బర్గ్ గానీ, రోటర్స్ అనేది ఇంకేదో ఉంది అది గానీ, చైనా న్యూస్ పేపర్స్, గ్లోబల్ టైమ్స్ అని, చైనా డైలీ అని, షింగ్వా న్యూస్ అని, సిసిపి అని డే అండ్ నైట్ డ్యూటీ చేశారు. ఈ 4-5 రోజుల్లో అర్రే చూడండి, రఫేల్ పడిపోయింది ఒకటి అంటాడు, ఇండియా భయపడిపోయిందని ఇంకోటి అంటాడు. తేజస్వి ప్రకాష్ అని చెప్పి ఒక పాకిస్తాన్ ఒక ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసి, బాబోయ్ అమృత్సర్ మొత్తాన్ని వాళ్ళు ఇది చేశారు, మన ఇండియన్ ఆర్మీ నాకు చాలా బాధగా ఉంది అని నక్కేడుపులు ఏడుస్తుంటే, హమీద్ మీర్ అని చెప్పి చాలా పేరున్న జర్నలిస్ట్ ఆయన రీపోస్టులు చేస్తాడు ఈ ఫోటోల్ని. మధ్యలో టర్కీ వస్తుంది, టీఆర్టీ అని స్టేట్ రన్ న్యూస్ పేపర్, అది ఇండియన్ ఎయిర్ స్పేస్ పోయి అంటది. ఏం లే, పాకిస్తాన్ ఆడ అక్కడ ఏం చెప్తే ఇది ఇక్కడ వేసేయడం. స్టేట్ రన్ అంటే వాళ్ళ సివిలియన్స్ కి వెళ్తుంది. నేను ఒక లెటర్ వచ్చింది టర్కీ నుంచి, చాలా మంది పొలిటీషియన్స్ దాని మీద రియాక్ట్ అయ్యారు. అది వాళ్ళ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో లేదో ఆథెంటిక్ గా లేదు, బట్ ఇలాంటి టర్కీ ఏదో రోజు ఖచ్చితంగా అడుక్కుంటది, బయటికి చెప్పకపోయినా బహిరంగంగా. 4-5 వేల కోట్ల లాస్ ఉంటే ఏ దేశానికైనా పించ్ తగులుతుంది. సో నిజంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిందా లేదా దాన్ని పక్కన పెడితే, టర్కీ ఇండియాని వెన్నుపోటు పొడిచింది, ఐఎస్పీఆర్ ట్వీట్స్ ని రీట్వీట్ చేయడం, గ్లోబల్ గా ట్రెండ్ చేయడం, ఎన్ని చేయకూడదు అన్ని చేసింది. అండ్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ దిస్ ఇస్ ఎ న్యూ నార్మల్ అని చెప్తుందో, చెప్పినట్టే పాటిస్తుంది. ఇవాళ కూడా 3 ఉగ్రవాదులను లేపేశారు జమ్మూలో. ఈ నెట్వర్క్ ఎట్లుందంటే, వెతికే కొద్ది ఎలకలు దొరుకుతున్నాయి, అండ్ దొరకగానే ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తున్నారు, అండ్ దే ఆర్ బీయింగ్ న్యూట్రలైజ్డ్. అండ్ పాకిస్తాన్ కూడా చాలా అగ్రెసివ్ గా ఏదో పెద్ద పుడింగ్ లాగా, ఆయన షెబాజ్ షరీఫ్ అంటున్నారు, ఆయన మమ్మల్ని డిక్టేట్ చేయొద్దు, నీళ్ళు అనేది వాళ్ళ రెడ్ లైన్ అంట, అలాంటి ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు అని బయటికి ప్రెస్ బెదిరిస్తూ, అండర్ గ్రౌండ్ లో ఏం నడుస్తుంది అనుకుంటున్నారు అని బయటకు వచ్చి స్పీచ్లు ఇస్తూ, ఆయన ఏదో పెద్ద మార్టిన్ లూథర్ కింగ్ అనుకుంటున్నారేమో కానీ, బిహైండ్ క్లోజ్ డోర్స్ ఏం నడుస్తుంది అనుకుంటున్నారు? డిప్లొమాటిక్ గా మన జల్ శక్తి మినిస్టర్ కి దయచేసి, మీరు జాగ్రత్తగా వినండి, దయచేసి మేము అర్థిస్తున్నాం, వాటర్ లేకపోతే మాకు డ్రౌట్ వచ్చేస్తుంది, మా దేశం తలకిందులు అయిపోతుంది, అందుకని మీరు కొంచెం రీకన్సిడర్ చేయండి అనే మీనింగ్ వచ్చినట్టు రాసిన ఈ లెటర్ ని మీరే చూడండి. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇవాళ దోహాలో ఉన్నారు, మైక్ తీసుకోవడం, ఇండియా గురించి ఏదో కొత్తగా స్టేట్మెంట్ ఇవ్వడం, అసలు ఆ విషయం ఇండియన్ లీడర్స్ తెలుసో లేదో కూడా మనకు తెలియదు. ఆయన అంటారు, ఇవాళ మేము ఇండియాతో మాట్లాడాం, మోదీ గారి గవర్నమెంట్ మాకు అద్భుతమైన డీల్ ఇచ్చింది, 0 టారిఫ్స్. అంటే ఏంటి? వాళ్ళ గూడ్స్ మన దేశానికి వచ్చి వితౌట్ ఎనీ టాక్సేషన్ అమ్ముకునేలా మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పి ఆయన అక్కడ దోహాలో చెప్తున్నారు. దీని పర్యవసానాలు ఏంటో మీకు
మీకు అర్థమవుతున్నాయా? ఫస్ట్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉండే గొడవలో అమెరికా తలదూర్చి మీడియేషన్ అని, సీజ్ ఫైర్ అని, బ్రోకరిజం చేసి ఒక డీల్ వాళ్ళు మనకి ఇస్తా అన్నారు. ఇలా ఇచ్చి ఇవ్వగానే చైనాతో అమెరికా పెట్టుకునే ట్రేడ్ వార్ ని హాల్ట్ చేశారు. 90 days కట్ చేశారు. అదొక పెద్ద బ్లో మనకి. దానికి అదనంగా ఇండియా మాకు ఫ్రీగా డీల్స్ ఇస్తుంది. ఎందుకు డీల్స్ ఇస్తుంది? ఇండియాకి మీరు ఏమైనా ఫేవర్ చేశారా? మీరు పాకిస్తాన్ ఫేవర్ చేశారు. మీరు చేసిన సంధి ఇండియాకి ఫేవర్ కాదు. అది మీరు చెప్పుకొని తిరుగుతున్న ఈ సీజ్ ఫైర్ వల్ల ఇండియాకి నయా పైసా లాభం లేదు. అన్ని మాటలు పడి కామన్ సెన్స్ అని, గ్రేట్ ఇంటెలిజెన్స్ అని, సీజ్ ఫైర్ అని చెప్పి మీరు ట్వీట్ వేసేసి కొన ఊపిరితో ఉన్న పాకిస్తాన్ ని బ్రతికించి మాకు ఫేవర్ చేసినట్టు మాడతారేంటి? మీరు జస్ట్ అలా వదిలేసేయండి, మేము ఏం చేయలేదు. ఇవాళ ఇన్సర్జెన్సీ పాకిస్తాన్ లోపల నుంచి వస్తుంది. పాకిస్తాన్ చిట్లిపోతుంది, చీలిపోతుంది. ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అవుతుంది, మీరు అది చూడండి. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ DGISP ప్రెస్ బ్రీఫింగ్ ఏదైతే నడుస్తుందో అందులో చాలా క్లియర్ గా మన భారతదేశపు లీడర్స్, భారతదేశం గురించి మాట్లాడే యూట్యూబర్స్, యాక్టివిస్టులు, జర్నలిస్టులు వీళ్ళ వీడియోలు బయటికి తీసి బహిరంగంగా ప్లే చేస్తున్నారు. చూడండి, భారతదేశం లోపల నుంచి ఒక వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను డే 1 నుంచి అదే మాట అంటాం. దేశం లోపల ఏ ఐడియాలజీ అయినా ఉండొచ్చు, ఏ విధంగా మాట్లాడొచ్చు, బట్ దేశ సమగ్రతకి, దేశ భద్రత క్వశ్చన్ లోకి వస్తే దేశం మొత్తం ఒక్కటే నిలబడాలి. దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ డూ మన దేశం కోసం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మధ్యలో సందట్లో సడేమియా అని చెప్పి ఈ బంగ్లాదేశ్ వచ్చి, ఆ దేశం పుట్టుకొక కారణం భారతదేశం. మీరు వెళ్ళి మీ ఫౌండింగ్ ఫాదర్ చెప్పిన మాటలు వినండి. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన చెప్తాడు భారతదేశం గురించి. ఇవాళ వాళ్ళ లీడర్షిప్ ని బట్టి వాళ్ళ దేశం కరప్ట్ అయిపోయిన దేశం. అది ఇవాళ రేపా అన్నట్టు ఉన్నాయి ఈ దేశాలన్నీ. పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ. చైనా డబ్బులు ఇచ్చి కొనేయచ్చు. వాళ్ళ డెట్స్ అన్ని కొనేసి వాళ్ళ టేబుల్ కింద పెట్టుకుని దాచుకోవచ్చు. అజర్బైజాన్ నుంచి ఆ విషయాలు అంటాడు, మీరు మమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎంత భయపెట్టినా మేము భయపడం, భారతీయులు కావాలంటే మమ్మల్ని బాయ్కౌట్ చేసుకోండి అని బహిరంగంగా చెప్తున్నాడు. ఆ దేశమే అడుక్కు తినే దేశం. అది గట్టిగా మాడితే కోకోకోలా అంత ఏజ్ లేని దేశం. అది నిన్న పుట్టిన దేశం రేపు ఎగిరిపోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఒక టెంపరీ దేశానికి ఇంకో టెంపరీ దేశం మద్దతు పలుకుతుంది అంతే, తాత్కాలికంగా. జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? దాని సమాధానం నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. సో అజర్బైజాన్ వాళ్ళు చీప్ అంటారు, మా దగ్గర చీప్ గా ఉంటుంది, వచ్చేయండి అంటారు. ఆ గట్టర్లోకి వెళ్ళడం మానేయండి. మీరు ఆ గట్టర్లోకి మీరు వెళ్ళొద్దు. అది ఎంత చవకగా వచ్చినా వాడు ఇవాళ పాకిస్తాన్ పక్కన నిలబడుతున్నాడు. వాళ్ళ గవర్నమెంట్ ఆఫీషియల్స్ బయటకు వచ్చి ట్వీట్లు వేస్తున్నారు, ఎక్స్పోజ్లు పెడుతున్నారు బహిరంగంగా. వి స్టాండ్ విత్ పాకిస్తాన్ అంటున్నారు. చంప మీద లాగి పెట్టి కొట్టాలి ఇలాంటి దేశాలకి. మన యాక్షన్స్ ద్వారా మన ఎకానమీలో చిల్లి గవ్వ కూడా దేశానికి వెళ్ళకూడదు. కరాచీ పోర్ట్ లో INS విక్రాంత్ ఇమేజెస్ పాకిస్తాన్ రిలీజ్ చేసింది. ఒక బటన్ దూరంలో ఉన్నాం అంతే ఆ రోజు. అది న్యూస్ ఎందుకు స్ప్రెడ్ అయిందో, అంతమంది ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఐ టుక్ ఎ స్టాండ్. మనం చేసింది మనం మాట్లాడదాం, చెయ్యంది ఎందుకు మాట్లాడడం అని. బట్ ఇవాళ పాకిస్తానే రిలీజ్ చేస్తుంది INS అక్కడ దాకా వచ్చింది, కరాచీ పోర్ట్ దగ్గర ఉంది, ఆ బ్రహ్మోస్ మిసైల్ రేంజ్ లో ఉంది అని. ఇండియా ఆచితూచి ఆలోచిస్తుంది, ఆచితూచి అడుగులేస్తుంది. ఆ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ గురించి కానీ, కిరాణా హిల్స్ గురించి కూడా చాలా డిస్కోర్స్ నడుస్తుంది ప్రపంచం అంతా. అది జరుగున్నా జరగకపోయినా ఇండియా ఆలోచించే చేసి ఉంటుంది. పెద్ద డిఫెన్స్ అనలిస్టులు మాట్లాడుతున్నారు. ఫరీద్ జకారియా షోలో ఈ డిఫెన్స్ అనలిస్ట్ ఏమంటున్నాడు మీరే వినండి. Entire conflict has basically lasted about 4 days, and when India escalated around about Thursday and Friday and began to attack Pakistani military sites, remember it went further into Pakistani territory than at any point since 1971. ఈ ఇష్యూ గురించి మన భారతీయులందరికీ తెలుసుకోవాల్సిన అవగాహన ఉంది కాబట్టి గత 150 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు విడమర్చి చెప్పాను. ఇది సంథింగ్ దట్ యు నీడ్ టు నో. రేపు పొద్దున్న అదో సెపరేట్ కంట్రీ అయినా కూడా ఆ దేశపు చరిత్ర ఏంటి? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ ఖాన్ ఆఫ్ కలాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఆయన ప్రావిన్స్ కి ఏ ఇయర్ లో ప్రకటించుకున్నారు? ఆప్షన్ ఏ ఇస్ 1946, ఆప్షన్ బి ఇస్ 1947, ఆప్షన్ సి ఇస్ 1948, ఆప్షన్ డి ఇస్ 1955. మీకు తెలిస్తే ఆన్సర్ ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి దాన్ని చెక్అౌట్ చేయండి. టిక్ మార్క్ ఉంటుంది, వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నా లైఫ్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా ఇద్దాం అనుకున్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇన్స్టాగ్రామ్ ఆన్సర్స్ కూడా ఒకవేళ ఉంటే అక్కడ ఉంటాయి, లేకపోతే ఏజుడ్ రీల్స్ అని చెప్పి మన టీం నడుపుతున్న పేజ్ అది. ఎవ్రీడే వాళ్ళు పెట్టేస్తుంటారు, డెఫినెట్ గా చెక్అౌట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? టర్కీ అజర్బైజాన్ గురించి మనం జస్ట్ అలా టచ్ చేసి వెనక్కి వచ్చాం కదా, దాని గురించి ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేసి 20-25 మినిట్స్ ఉంటుంది. బట్ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎవరైనా టర్కీకి వెళ్దాం అనుకున్నా, అజర్బైజాన్ కి వెళ్దాం అనుకున్నా ఒక్కసారి వీడియో చూడండి. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంటుంది. ఐ కార్డ్ లేకపోయినా కూడా 1 వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదు మనం గట్టిగా మాట్లాడాలి, మన సౌండ్ వినబడాలి, మన దేశం కోసం నిలబడాలి, నేషన్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనే సిద్ధాంతంతో రోజుకు ఒక వీడియో దింపడానికి మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా ప్రేరణ, ప్రాణం పెట్టి పనిచేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చూస్తుంది. మీరు పడుకునే ముందు చూడాలి ఈ వీడియో అని అనుకుంటున్నారు కదా, ఆ నమ్మకాన్ని నా మీద పెట్టారు కదా, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నేను లైట్ తీసుకోను.
అండ్ కొత్తగా రీచ్ అయిన వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకున్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలనుకున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మన దేశం అభివృద్ధి చెందుతుంది, దానికి మనందరం కలిసి పోరాడాలి. దేశం అంటే మీరు నేనే కదా. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు కష్టపడదాం, ఎవరి ఫీల్డ్స్ లో వాళ్ళు రానిద్దాం, అందరం కలిసి పెరుగుదాం, కలిసి ఎదుగుదాం. లెట్ us all grow together, let us all rise together, rise above soft diplomacy, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, భారత్ మాతా కీ.